ఇందు మూలంగా 50 మంది తెలుగు ప్రజలకు తెలియజేయడం ఏమనగా మన ప్రొద్దుటూరు డబ్బావాలాలు. ముంబై డబ్బావాలాల గురించి మీరు వినే ఉంటారు. కానీ మన ప్రొద్దుటూరులో కూడా డబ్బావాలాలు ఉన్నారని మీకు తెలుసా? అవును. రెండో ముంబైగా పిలువబడే ప్రొద్దుటూరులో వయసుతో సంబంధం లేకుండా కొందరు రియల్ హీరోలు ఇంటి భోజనాన్ని బాక్సుల్లో మోసుకెళ్తున్నారు. శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తి 15 ఏళ్లుగా ఆటోనగర్ కార్మికులకు డబ్బా భోజనం అందిస్తున్నారు. ఈ వృత్తిలోనే తన చెల్లెళ్ల పెళ్లిళ్లు కూడా చేసి తన బాధ్యతను నెరవేర్చుకున్నారు. ఇక 75 సంవత్సరాల వయసున్న కులాయి శెట్టి గారు మొదట్లో సైకిల్ మీద డబ్బాలు మోసిన ఈయన నేడు 2 వీలర్ పై తిరుగుతూ తన కుటుంబాన్ని గర్వంగా పోషించుకుంటున్నారు. సుధాకర్ గారైతే ఏకంగా రోజుకు 250 కిలోల బరువున్న 80 క్యారియర్లను 10 స్కూళ్లకు సకాలంలో చేరవేస్తున్నారు. వయసు పైబడిన కష్టాన్ని నమ్ముకొని 10 మంది ఆకలి తీరుస్తున్న వీరు నిజంగా గ్రేట్ కదా. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథనాల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.